ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని బీజేపీ విమర్శించింది. గవర్నర్ ప్రసంగం చూస్తుంటే పేదవాడికి భరోసా ఇచ్చేలా లేదని బీజేపీ శాసనసభ పక్ష నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి తప్పించుకునేందుకే అసెంబ్లీ సమావేశాల రోజులను తగ్గిస్తోందని విమర్శించారు. గవర్నర్ గారి ప్రసంగం చూస్తే పేదవాళ్ళకి భరోసా స్పీచ్ లాగా లేదు. మరి ఇప్పటివరకు ఎన్ని హామీలు అమలు చేశారు, ఇంకా ఎన్ని హామీలు అమలు చేయాలి, మరి అమలు చేయడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఏంది అనే అంశం మీద మరి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లక్షలాది కోట్ల రూపాయల అప్పుల విషయంలో ఎక్కడ ప్రస్తావన చేయలేదు. ఈ స్పీచ్లో దాదాపు 12 పేజీల వరకు సబ్జెక్ట్ అంతా గ్లోబల్ సమ్మిట్ గురించే ఉన్నదంటే వారు కేవలం డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సమస్యల మీద ఎక్కడ కూడా డిస్కషన్ జరగవద్దన్న ఉద్దేశంతో కుదించేటువంటి ప్రయత్నం జరిగింది తప్ప ఎక్కడ కూడా మరి బీఎస్సీలో ఎన్ని రోజులు మరి ఈ సభను నడపాలన్న ఒక స్పష్టత లేదు. మరి 31 తర్వాత కనీసం 20 రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలని మరి ఎక్స్టెండ్ చేసేసి ప్రజా సమస్యల మీద డిస్కస్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను.